మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో మీరు మెయిన్స్ అన్నారు ఇందాక 3 పేపర్స్ ఉంటాయి. 3 పేపర్స్‌లో సిలబస్ ఇలా ఉంటుంది ఒకసారి? ఫస్ట్ పేపర్ వచ్చేసి లైక్ ఫిజికల్ జియాలజీ లైక్ వాట్ ఎవర్ వి సీన్ ఆన్ ఎర్త్ అది ఉంటది. సెకండ్ వచ్చేసి కోర్ జియాలజీ, పెట్రోలాజీ, మినరలాజీ ఇది ఉంటది. థర్డ్ వచ్చేసి జీఎస్ఐకెళ్ళాలనుకుంటే థర్డ్ పేపర్ రాయాలి. ఒకవేళ జీఎస్ఐ వద్దు ఇంకో హైడ్రో జియాలజీ ఉంటది. హైడ్రో జియాలజీ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. జీఎస్ఐ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. సో, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అంటే పేపర్ 3లో ఎకనామిక్ జియాలజీ, మినరల్ ప్రాస్పెక్టివ్స్ గురించి ఉంటది. హైడ్రో జియాలజీ గ్రౌండ్ వాటర్ పొటెన్షియల్ జోన్, గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ ఇవి చదవాలి. నేను పేపర్ 4లో క్లియర్ అయింది కాబట్టి నాది హైడ్రో జియాలజిస్ట్. మేడం మీరు ఒకవైపు పీహెచ్‌డీ చేస్తూనే మరోవైపు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్‌ని ఎన్నుకున్నారు. సో ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవైపు చదువుతూ మరోవైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అనేది మీకు కొంతవరకు ఇబ్బందికరంగా అనిపించలేదా? ఒకవేళ అనిపించి ఉంటే మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఇది? యాక్చువల్లీ కమింగ్ టు మై పీహెచ్‌డీ నేను ఒక్కటే మైండ్ సెట్‌తోని జాయిన్ అయినా. ఉస్మానియాలో నేను జేఆర్ఎఫ్‌తో జాయిన్ అయినా. సో, నేను ఫస్ట్ ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి ఫైనాన్షియల్ స్టేబుల్ కోసం జేఆర్ఎఫ్ అమౌంట్‌తోని. ఇంకొకటి నాకు చదువుకోవడానికి అట్మాస్ఫియర్ కావాలి. ఓకే. ఉస్మానియాకెళ్తే లైబ్రరీ ఇవన్నీ ఉంటాయని అట్లా ఆలోచించి నేను ఎన్రోల్ అయినా అక్కడ. ఓకే. ఐ టాక్ విత్ మై గైడ్. సార్ నేను చదువుకుంటాను హీ సపోర్టెడ్ మీ. సో, అలా నేను పీహెచ్‌డీ కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ 1 ఇయర్ మొత్తం నేను ఇదే ట్రాక్‌లో ఉన్నా. ఎందుకంటే ఆల్రెడీ ఐ క్లియర్ 80% ఆఫ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. ఓన్లీ ఇంకా 20% ఎఫర్ట్స్ పెడితే వస్తదనే కాన్ఫిడెంట్‌తోని 25 అటెంప్ట్ కూర్చున్నా. 2025 అటెంప్ట్. సో, నేను పీహెచ్‌డీ కొంచెం హోల్డ్ చేసిన ఫస్ట్ ఇయర్. ఓకే. సో, అందుకని నేను మొత్తం ఫుల్ ఫోకస్ ఎగ్జామ్ మీదనే ఇచ్చాను. పర్ డే ఎలా ప్లాన్ చేసుకున్నారు మేడం? నాకు మినీ ప్లానింగ్ ఎక్కువుంటది. లైక్ ఎవ్రీ డే ప్లాన్ ఉండేది. వీక్లీ ప్లాన్స్ ఉండేవి. మంత్లీ ప్లాన్స్ ఉండేవి. టార్గెట్స్ ఉండేవి. సో, ఈ వీక్‌లో ఇది చేయాలి. ఈ మంత్‌లో ఇది చేయాలి. అండ్ ఈ డేలో ఇది చేయాలనేది ఉండేది. అది ఫుల్‌గా 100% ఇవ్వకున్నా ఐ విల్ గివ్ మై బెస్ట్. 80 అన్న ఇస్తేనే నేను సాటిస్ఫాక్షన్ పడుకునేదాన్ని. టు డూ లిస్ట్ రాసుకునేదాన్ని ఎవ్రీ డే. ఓకే.